హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవేంద్ర మెథడ్స్. మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో ఉన్నటువంటి సిలబస్ 11 యూనిట్స్ ఉన్నాయండి. ఈ 11 యూనిట్స్ మొత్తం ప్రీవియస్లో ఉన్నటువంటి 2008, 2012, 2018 తెలంగాణలో ఉన్నటువంటి గురుకులాల్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చినటువంటి బిట్స్ ఎలా వచ్చాయి, ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి న్యూ సిలబస్ ప్రకారం 11 యూనిట్స్ ఇచ్చాడు. ఈ యూనిట్స్ ప్రకారం నేను సెర్చ్ చేసిన దాన్ని బట్టి ఏ బిట్స్ ఏ టాపిక్ నుంచి ఫస్ట్ యూనిట్, సెకండ్ అలా 11 యూనిట్స్ నుంచి ఎక్కువ సార్లు ఏ బిట్స్ ఏ ఏరియాలో ఎక్కువ ఇచ్చాడు అని చెప్పి ఆలోచన కోణంలో విశ్లేషణ చేశాను. ఆ యొక్క విశ్లేషణ అనేది మీకు చాలా వరకు సమగ్రంగా ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. 100% ఆ యొక్క 11 యూనిట్స్ మీద ఏ ఏరియాలో అడుగుతాడు, ఏ ఏరియాల ప్రకారం మీకు బిట్స్ రావడం జరిగింది, ఇంతకుముందు ప్రీవియస్ బిట్లు ఎలా ఇచ్చాడని చెప్పి కోణంలో విశ్లేషణ చేశాను. అది నా యొక్క అనుభవం అనేది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ డిఎస్సి తప్పనిసరిగా ఈ యొక్క మార్చిలో నెలలో ఎప్పుడైనా రావచ్చు. మేలో ఎగ్జామ్ ఇంతకుముందు ఎప్పుడో 2-3 మంత్స్ బ్యాకే నేను చెప్పాను, మార్చిలో నోటిఫికేషన్ రావచ్చు, ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ రావచ్చు, మేలో మాత్రం తప్పనిసరిగా ఎగ్జామ్ ఉంటుందని చెప్పి నేను చెప్పాను. అయినా కూడా కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఎగ్జామ్ రానియండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం అనేటటువంటి వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. అలా కాదండి, ఇప్పటికైనా మించిందే లేదు. సిలబస్ అనేది దాదాపు కొంతమంది చదివే ఉంటారు కాబట్టి మెథడాలజీ పరంగా కూడా ఓన్లీ 10-15 డేస్ కేటాయించుకుంటే ఈజీగా అది కూడా అయిపోతుంది. కాబట్టి మీరు ఈ యొక్క వినియోగించుకోండి. ఏది ఇప్పుడు రేపు మార్చి నెలలో నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ మార్చి ఇప్పుడు ఉన్నటువంటి 4th డేట్ ఈరోజు, రేపు మేలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోకుండా హార్డ్ వర్క్ చేయండి. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. ఒక్కసారి 2008లో 2 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా పోస్టులు వచ్చాయి. అప్పటికి పోతే మళ్ళీ 2025 ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. అంటే 16-17 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఇన్ని రావు, చాలా ఉన్నాయి పోస్టులు, గుర్తుపెట్టుకోండి. 16,333 పోస్టులు అంటే దాంట్లో హెచ్జిటి కంటే స్కూల్ అసిస్టెంటే ఎక్కువ ఉన్నాయి. ఇంత అవకాశం పోతే రాదండి. 3 మంత్స్ 2 మంత్స్ మాత్రమే మనకు టైం ఉంది, హార్డ్ వర్క్ చేయండి. అయితే ఒక చిన్న విషయం, మనకు ఉన్నటువంటి సిలబస్ ప్రకారం న్యూ సిలబస్ ఇచ్చాడు 11 యూనిట్స్. ఈ 11 యూనిట్స్ ఎలా ఇచ్చాడు, దేన్ని బేస్ చేసుకుని ఇచ్చాడు, నవంబర్లో సిలబస్కు రిలీజ్ చేశారండి 2024లో. ఎలా ఇచ్చాడంటే న్యూ బుక్స్ అండ్ ఓల్డ్ బుక్స్ మొత్తం కలిపే సిలబస్ రిలీజ్ చేశారు ఏపీ గవర్నమెంట్. ఓకే, అయితే ఇక్కడ చూడనా, ఈ సిలబస్ ప్రకారం నేను కూడా ఈ సిలబస్ ప్రకారం ఏంటంటే, ఈ సిలబస్ ప్రకారం మనకు ఉన్నటువంటి ఏపీ గవర్నమెంట్ 2 బుక్స్ కొత్త బుక్స్ ఇవ్వడం జరిగింది. న్యూ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని చెప్పి ఇదొకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో 10 యూనిట్స్ ఇచ్చాడండి. కొంతమంది ఏం చేస్తున్నారంటే, సరే అవగాహన ఉంటుంది అనుకోండి, కానీ ఈ 10 యూనిట్లే కదా సిలబస్ చూడట్లేదు, ఈ 10 యూనిట్లు చదువుకుంటే సరిపోతుందని చెప్పి అనుకుంటారు. అలా కాదండి, 11 యూనిట్స్ ఇచ్చాడు. ఈ 11 యూనిట్స్లో ఈ 10 యూనిట్లు కూడా కవర్ అవుతాయి, 100% మొత్తం కవర్ అవుతాయి. ఇది మొత్తం కూడా కవర్ చేశాం. దీనితో పాటుగా దీనికంటే ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కూడా ఈ బ్లూ బుక్ వచ్చిందండి. ఈ బ్లూ బుక్, దీనికంటే ముందు గ్రీన్ బుక్ రావడం జరిగింది. సిలబస్ దీంట్లో ఉంది. ఈ 4 బుక్కుల కంటే కూడా ఇంకా ఒక సిలబస్ 2002 నుంచి 2008 వరకు ఉన్నటువంటి ఈ యొక్క బుక్ ఉందండి. ఈ యొక్క గ్రే కలర్ ఉన్నటువంటి బుక్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఈ బుక్ అవుతుంది, ఫస్ట్ ఉన్నటువంటి బుక్ అవుతుంది, తర్వాత ఉన్నటువంటి గ్రీన్ బుక్, తర్వాత బ్లూ బుక్, ఇప్పుడు అప్డేట్ ఉన్నటువంటి బుక్లు, వీటన్నింటినీ కలిపి మన దేవేందర్ మెథడ్స్లో 114 వీడియోస్ ఉన్నాయని మొత్తం టోటల్గా పర్ఫెక్ట్గా A to Z ప్రతి లైన్ టు లైన్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా రేపు టెస్ట్ సిరీస్ కూడా మార్చిలో, రేపు ఫస్ట్ వీక్ అంటే 10వ తారీఖు లోపల టెస్ట్ సిరీస్ కూడా వస్తుంది. దీంట్లో తయారు చేసినటువంటి ప్రతి లైన్ టు బిట్ అప్లికేషన్ ఓరియంటెడ్నే తయారు చేయండి. ఓన్గా ప్రతిదీ కూడా నా యొక్క ఓన్గా తయారు చేసి విద్యార్థులు ఆలోచించే విధంగా ప్రతిదీ కూడా సబ్జెక్టు కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ కూడా నేను తయారు చేశాను. ఇప్పుడు రేపు ఈ యొక్క 3-4 డేస్లో అది వచ్చేస్తుంది. ఓకే, ఈ సిలబస్ బట్టి యొక్క విశ్లేషణ ఏ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుందనేది ఒక్కసారి చూద్దామండి. ఈ యొక్క వీడియో చివరి దాకా చూడండి, 100% మీకు ఉపయోగపడుతుంది. ఏ యూనిట్లో ఎక్కడ ఏరియాలో ఎక్కువ అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. ఓకే, రైట్ నాన్న. ఇప్పుడు మనకున్నటువంటి ఫస్ట్ యూనిట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఫస్ట్ యూనిట్ ఏంటి నాన్న అంటే, ఒకటి గణిత శాస్త్రం యొక్క అర్థము, స్వభావము, దాని యొక్క నిర్వచనాలు ఉందండి. ఫస్ట్ యూనిట్ ఏంటి ఇక్కడ, గణిత శాస్త్రము యొక్క అర్థము మరియు నిర్వచనాలు, అదేవిధంగా స్వభావము,
స్వభావము మరియు చరిత్ర అని చెప్పి ఫస్ట్ యూనిట్ ఉందండి. ఇక్కడ మనకు వచ్చేటటువంటి మార్క్స్ 100% 2 మార్క్స్ వస్తాయి. ఎన్ని బిట్స్ వస్తాయండి? 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ 4 క్వశ్చన్స్ 2 మార్క్స్. ఎక్కడ అడుగుతున్నాడు? ఇప్పుడు మనం చదవడం అంటే ఆషామాషిగా చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాదు. కానీ ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, అనుభవం ప్రకారం చెప్తున్నాండి. మీరు ఎంతైతే బిట్స్ ప్రాక్టీస్ చేస్తారో అంత సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. సార్ టెస్ట్ సిరీస్ పెడతారు కాబట్టి కొనాలి కాబట్టి మీ బిట్స్ పెడతారు కాబట్టి అంటున్నారా అని చెప్పి అనుకోకండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్లో దొరికిన ఏ టెస్ట్ సిరీస్ అయినా ఎవరిదైనా పర్వాలేదండి, బిట్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటారో సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. కావాల్సిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మీరు మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోండి. ఎందుకు సార్ అంటే మీరు చదువుకుంటూ పోతే 10 సంవత్సరాలు కాదు, మీరు 100 సంవత్సరాలు చదువుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఏం రాదు. బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల, ఈ టాపిక్ నుంచి ఆ బిట్ ప్రాక్టీస్ చేయడం వల్ల, ఆ బిట్ వల్ల సబ్జెక్ట్లోకి వెళ్ళి చూడడం వల్ల సబ్జెక్ట్ గ్రిప్ వచ్చి ఏ బిట్ ఇచ్చినా కూడా చేయగలుగుతాం. ఓకేనా? అయితే ఇప్పుడు అప్లికేషన్ మెథడ్లు ఇస్తున్నాడు కాబట్టి అవగాహన ప్రకారం ఉంటాయి కాబట్టి అప్లికేషన్ మెథడ్లో మీరు ఎక్కువ ప్రిపేర్ కావాలి. నేను అలానే ఈ యొక్క మనకు విద్యార్థులకు అప్లికేషన్ మెథడ్లో సబ్జెక్టు మొత్తం కవర్ అయ్యే విధంగా బిట్స్ అలా తయారు చేశారు. ఓకే, అయితే చూద్దామన్న ఇక్కడ ఎక్కడి నుంచి రావడం జరుగుతుంది అని చెప్పంటే విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థము, నిర్వచనాలు, స్వభావం, చరిత్ర ఉంది. ఈ టాపిక్లో కంపల్సరీ 2 మార్క్స్ వస్తాయి. ఈజీ టాపిక్, 100% 2 మార్క్స్ వచ్చేటటువంటి టాపిక్. దీంట్లో ప్రతిసారి డెఫినేషన్స్ అండి. ఎక్కడ ప్రతిసారి డెఫినేషన్స్, నిర్వచనాల మీద తప్పనిసరిగా 1 మార్క్ వస్తుంది. ఒక క్వశ్చన్ వస్తుంది, 1/2 మార్కు 100% గ్యారంటీ. దానికి ఈ యొక్క బిట్స్ కూడా అంటే డెఫినేషన్స్ కూడా అంటే మన యాప్లో కోడ్ రూపంలో చెప్పాను, ఈజీగా గుర్తుండే విధంగా. ఎలా? ఆత్మ అనగానే పాస్కల్ గుర్తు రావాలి, విజ్ఞాన శాస్త్రం అనగానే బెంజమిన్ ఫ్రాంక్లిన్ గుర్తు రావాలి, యథార్థ స్థితి అనగానే హెన్రీ పాయింట్కేర్ గుర్తు రావాలి. అవునా కదా? మేరియా పియరీ, పరికల్పిత అంటే మేరియా పియరీ, సంఖ్యా రాసులు అనగానే బెల్ అనే వ్యక్తి గుర్తు రావాలి. ఈ విధంగా కొన్ని కోడ్ రూపంలో నిర్వచనాలు కూడా విద్యార్థులు చెప్పడం జరిగింది ఈజీ మెథడ్లో. ఓకే, నిర్వచనాల మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఒక క్వశ్చన్ అంటే 1/2 మార్కు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్వభావం అండి, నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. స్వభావం అంటే గణితశాస్త్రం అనేది ఉపజ్ఞత లక్షణం కలది. గణితశాస్త్రం సహజమైన ఆలోచన ధోరణి అని చెప్పి స్వభావం ఉన్నటువంటి లక్షణాలు చాలా చెప్పాం. అంటే ఉన్నట్టు ఆగమన నిగమన పద్ధతి కలిగి ఉంటుంది, తార్కికమైన స్వభావము, ఖచ్చితత్వము, సరిచూసే స్వభావము, ఇలాంటివన్నీ చెప్పాం. అయితే ఈ స్వభావం మీద తప్పనిసరి మరి క్వశ్చన్ వస్తుంది. చిన్న యూనిటే కాబట్టి ఈ యొక్క టాపిక్ల మీద అందరూ చదువుకుంటూ పోవడం వేరు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా వస్తుందని చెప్పి చదవడం వేరు. అందరికంటే ముందు ఉండాలంటే ఒక ప్లానింగ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకో విషయం చూడండి, చరిత్ర మనకి ఇచ్చేశాడు. ఈ యొక్క చరిత్ర, ఈ చరిత్ర మీద ఇప్పుడు ఎలా ఇచ్చినట్టే న్యూ బుక్స్ నేను చూపించాను కదా, కొత్త బుక్లో చరిత్ర మీద లిమ్ అని, చాప్మెన్ అని చెప్పి, జొనాకిన్ అని చెప్పి ఈ విధంగా కొన్ని కొత్త పదాలు ఉన్నటువంటి వ్యక్తులతోటి చరిత్ర కొద్దిగా మనకి ఇచ్చాడు అప్డేట్. ఈ చరిత్ర మీద తప్పనిసరిగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే నిర్వచనాలు, స్వభావం ఉన్న యూనిటే ఇది, కానీ డెఫినేషన్స్ మీద కంపల్సరీ కోడ్ రూపంలో చెప్పుకుని వీటి మీద వస్తుంది. చిన్న యూనిట్ కాబట్టి మొత్తం చదవాలి, 100% మొత్తం చదవాలి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కడ బాగా అడుగుతున్నటువంటి అవగాహన మీకు కలగాలని చెప్పి ఈ విధంగా నేను ఆలోచన చేస్తే ఈ యొక్క ప్రీవియస్ బిట్స్ అన్ని చూస్తుంటే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా చేస్తే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారని చెప్పి. ఏ ఒక్క బిట్ వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి లైన్ టు లైన్ చదవాల్సిందే. ఎందుకంటే 1/2 మార్కు జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ ఏరియా నుంచి ఇవ్వడం జరిగింది. 4 క్వశ్చన్లు ఈ వీక్ కంపల్సరీ ఇస్తాడు. మిగతా కామన్గా ఒక్కొక్కసారి గణితశాస్త్రం యొక్క అర్థం, మ్యాథమెటిక్స్ అంటే ఏంటి, మ్యాథానిన్ అంటే ఏంటి, అర్స మ్యాథమెటిక్ అంటే ఏంటి, ఇలాంటి పదాలు కూడా అడగడం జరిగింది. వాటికంటే ఎక్కువ ఇవి ఎక్కువ అడగడం జరిగింది. ఇది ఫస్ట్ యూనిట్ ప్రకారం. సెకండ్ యూనిట్లో కనుక మనం వెళ్తే ఇక చూడండి, సెకండ్ యూనిట్లోకి వెళ్తే మనకు గణిత శాస్త్రవేత్తలు ఉందండి. ఎవరు ఇక్కడ? గణిత శాస్త్రవేత్తలు. ఈ గణిత శాస్త్రవేత్తలు మరియు కోరిలేషన్ అంటే సహసంబంధం అండి. సహసంబంధం 100% ఈ యొక్క కోరిలేషన్ సహసంబంధం మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. 1/2 మార్క్ వచ్చినట్టే. గణిత శాస్త్రానికి భాషకు, గణిత శాస్త్రానికి సాంఘిక శాస్త్రానికి, గణిత శాస్త్రానికి జీవశాస్త్రానికి, రసాయన శాస్త్రానికి, భౌతిక శాస్త్రానికి, కళలు, భాష, ఇలా సబ్జెక్టు మధ్య సంబంధం మీద 100% ఒక బిట్టు రావాల్సిందే. అప్లికేషన్ బిట్ అడుగుతాడు. కంటెంట్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో అప్పుడు ఈ బిట్టు ఎక్కువ చేయగలం. దీని మీద అడుగుతాడు. తర్వాత శాస్త్రవేత్తలు తీసుకుంటే మనకు భారతీయ శాస్త్రవేత్తలు ఎవరున్నారంటే ఆర్యభట్ట, అదేవిధంగా భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్, ఇవి ముగ్గురండి. పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే యూక్లిడ్, అదేవిధంగా మనకు ఉన్నటువంటి వ్యక్తులలో పైథాగరస్ అయితేంది, జార్జి
కాంటర్, జార్జ్ కాంటర్ అయితేంది, రెనా డెకార్టే. ఎవరండి? రెనా డెకార్టే. ఈ యొక్క నలుగురు ఉన్నారండి. ఎక్కువ రావడం ఎలా జరిగిందంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ప్రీవియస్ పేపర్ల ప్రకారం చూస్తే 2 క్వశ్చన్స్, ఆర్యభట్ట, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్. ఇక్కడ 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు అడిగితే ఎక్కువ యూక్లిడ్, పైథాగరస్, జార్జ్ కాంటర్, రెనా డెకార్టే. యూక్లిడ్ చిన్న టాపికే ఉంటుందండి. వీటన్నిటి జరిగినా కూడా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ భారతీయ గణిత శాస్త్రం మీద ఫోకస్ ఎక్కువ చేయండి. ఇవి చదవద్దని కాదు, అందరి చదవాల్సిందే, ప్రతి ఒక్కరు చదవాల్సిందే. కానీ ఎక్కువ ఎలా వస్తున్నాయి బిట్ అనేది, ఎక్క క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉండాలని చెప్తున్నాం. ప్రతి టాపిక్, ప్రతి లైన్ కూడా మీరు చదవాల్సిందే. ఇక్కడ ఎక్కువ రావడం జరిగింది. సహసంబంధం కోరిలేషన్ మీద ఒకటి ఇస్తాడు, దీంట్లో ఒకటి 4, ఒక్కొక్కసారి 5 కూడా బిట్స్ ఇస్తున్నాడు. ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా? ఇవి అప్లికేషన్ మెథడ్లో ఏ కామా బి సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ఏ సరైనతో బి ఎందుకు కాకూడదు అనేటటువంటి ఓరియంట్లో అప్లికేషన్ మెథడ్లో అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏబిసిడి ఇచ్చి జతపరచండి అంటాడు. శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, భాస్కరాచార్య, యూక్లిడ్, జార్జ్ కాంటర్ ఇచ్చి ఏబిసిడి అని 1, 2, 3 ఇచ్చి వారి యొక్క పుట్టుక ఉన్నటువంటి కాలాలు ఇచ్చి జతపరచండి అని చెప్పి అంటాడు. సంబంధించండి అంటాడు, సంబంధించిన అని చెప్పి అంటాడు. ఈ క్రింది వారిలో ఒక శ్రీనివాస రామానుజన్కు సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి అని చెప్పి ఆయన శ్రీనివాస రామానుజన్కు సంబంధించిన 3 అంశాలు ఇచ్చేసి ఒకటి కానిదిస్తాడు. అది ఎవరిదో ఇస్తాడు తెలియదు. లేదా సంబంధించిన దాన్ని చెప్పి ఇక్కడ 3 ఆప్షన్స్లో ఎక్కడెక్కడో శాస్త్రవేత్తలు ఇచ్చి ఒకటి మాత్రం సంబంధించిన ఇస్తాడు. అంటే శాస్త్రవేత్తల యొక్క పర్ఫెక్ట్ మనకు ఉండాలంటే బిట్స్ బాగా ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి. బట్టి పడితే గుర్తుండదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి అంటాం. అవునా కదా? అంటే ఎన్నిసార్లు 10 సార్లు చదివిన దానికంటే ఒకసారి రాయడం మేలు అంటాం. అంటే వీళ్ళంతా ప్రాక్టీస్ చేయడం ప్రిఫరెన్స్ ఇవ్వండి. అందుకని లెర్నింగ్ బై డూయింగ్ చూస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఇవి మనకు ఉన్నటువంటి సెకండ్ ఉన్నటువంటి యూనిట్ మీద. ఈ థర్డ్ యూనిట్లో చూడండి ఒకసారి, మనకు ఏముంది మనకంటే విలువలు ఉన్నాయండి. విలువలు, అదేవిధంగా ఉద్దేశాలు మనకున్నటువంటి థర్డ్ యూనిట్. తర్వాత లక్ష్యాలు ఉన్నాయి. తర్వాత బ్లూమ్స్ వర్గీకరణ ఉందండి. ఏంటంటే ఇక్కడ బ్లూమ్స్ వర్గీకరణ మనకున్నటువంటి ఈ యొక్క చాప్టర్. ఉద్దేశాలు, లక్ష్యాలు, బ్లూమ్స్ వర్గీకరణ. చూడండి ఈ టాపిక్ ఉంది. ఈ టాపిక్ నుంచి 100% విలువల్లో ఒక క్వశ్చన్ ఉండాల్సిందే. క్రమశిక్షణ విలువ అంటే, సాంస్కృతిక విలువ అంటే, ప్రయోజన విలువ అంటే, సమాచార విలువ అంటే 100% ప్రతి పేపర్లో నేను ఛాలెంజ్ చేస్తున్నా. చూడండి, కంపల్సరీ విలువల మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. హాఫ్ మార్క్ మనకు వచ్చినట్టే దీంట్లో విలువల దగ్గర. ఆ విలువల్లో ఎక్కువ ఇచ్చింది దేని మీద ఇచ్చాడు అంటే, ఎక్కువ క్రమశిక్షణ విలువ మీద, డిసిప్లినరీ వాల్యూ మీద ఎక్కువ ఇచ్చాడు. అన్ని విలువలు చదువుకోవాల్సిందే, కానీ ఆ విలువలో క్రమశిక్షణ విలువ మీద ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ విలువల మీద ఇస్తాడు. తర్వాత ఇంకో చిన్న విషయం, ఈ బ్లూమ్స్ వర్గీకరణకి వెళ్ళిపోయేసరికి కాగ్నేటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్లో ఈ యొక్క కాగ్నేటివ్ డొమైన్ జ్ఞానాత్మక రంగంలో ఉండేటటువంటి జ్ఞానం ఉన్నటువంటి 6 లక్ష్యాలు ఉన్నాయి. దాంట్లో అవగాహన ఏంటంటే ఇక్కడ అవగాహన మరియు వినియోగము అంటే అండర్స్టాండింగ్ అండ్ అప్లికేషన్. ఈ యొక్క లక్ష్యాల్లో ఉండేటటువంటి స్పెసిఫికేషన్ మీద ఎప్పుడు అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు స్పెసిఫికేషన్ మీద అంటే, తప్పనిసరి విద్యార్థులు అవగాహన వినియోగంలో కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎక్కడైతే మీరు కన్ఫ్యూజ్ అవుతారో, ఎక్కడైతే ఇబ్బంది పడతారో, ఎక్కడైతే నాకు రాదు అనుకుంటారో, ఎక్కడ అసలు ఈ చదవద్దు అని బోరు కొడుతుందో అక్కడనే నిగిపెట్టిస్తాడు. ఎందుకు? అదే స్టేజ్ నుంచి తయారు చేసే వ్యక్తులు కూడా వచ్చారు కాబట్టి అవగాహన వినియోగం మీద ప్రతిసారి బిట్లాడుతున్నాం. ఇక్కడ ఒకటి. ఓకే, తర్వాత బ్లూమ్స్ వర్గీకరణలో ఉండేటటువంటి విమర్శ ఉందండి మనకు. ఈ యొక్క బ్లూమ్స్ విద్యా లక్ష్యాల విమర్శ ఎవరు విమర్శించారు? ల్యూటోమ్ అండ్ కెల్లీ అనేటటువంటి వ్యక్తులు, సాకెట్ అనేటటువంటి వ్యక్తులు, జాన్సన్ అనేటటువంటి వ్యక్తులు, వీరందరూ ఏం చేస్తారంటే బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమమైనది, ఇది కరెక్ట్ సరైనది కాదని చెప్పి విమర్శించారు. ప్రతిసారి విమర్శ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే విలువల దగ్గర, విమర్శ దగ్గర, బ్లూమ్స్ వర్గీకరణ ఈ రెండింటి మధ్య ప్రతిసారి బిట్లాడుతున్నాడు. ఈ ఏరియాల్లో మీరు కొద్దిగా దృష్టి పెట్టాలంటారు. ప్రతిదీ చదవాల్సిందే నేను చెప్తున్నాను. ఈ ఏరియా నుంచి చదువుతున్నాను కాబట్టి కంపల్సరిగా మీరు దృష్టి పెట్టి ఈ ఏరియా మీద కొంచెం ఆలోచించండి. ఈ లక్ష్యాలు స్పష్టీకరణలో ఇప్పుడు కొత్తగా మనకేంటంటే కమిటీలు వచ్చాయి. మనకు ఏంటి ఇక్కడ కమిటీలు అండ్ కమిషన్లు వచ్చాయి. ఈ కమిటీలు కమిషన్ల దగ్గర దాదాపు పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు, గుర్తుండవు. ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. కొఠారి కమిషన్, ఎన్పి 1986 విద్యా విధానం, ఎన్సిఎఫ్ 2005, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011. అవునా కదా? వీటన్నిటి అంశాలు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా దీంట్లోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది హాఫ్ మార్కు.
ఈ కమిటీల దగ్గర గుర్తుపెట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలి. కొఠారి కమిషన్ ఏం చెప్పడం జరిగింది, కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్పి 1986, ఎన్సిఎఫ్ 2005, ఈ మూడింటి మీద బాగా గ్రిప్ ఉంటే రేపు ఇచ్చేటప్పుడు దీంట్లో కంపల్సరీ ఏదో ఒకటైతే తెలిసి ఉంటూ ఇస్తాడు కాబట్టి ఎనాలిసిస్ మెథడ్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రీ ప్లాన్, ఒక ప్లానింగ్ ప్రకారం చేయాలి. ఉన్నటువంటి టైం మనకి ఇప్పటికి కూడా రేపు మార్చిలో వచ్చినా కూడా ఏప్రిల్ మేలో ఎగ్జామ్ కాబట్టి ఒక 2 నెలల టైం ఉంటుంది కాబట్టి ప్రతిదీ ప్లాన్ ప్రకారం తప్ప ఒక రకంగా మూసధోరణలాగా వెళ్ళకండి. ఏ సబ్జెక్ట్ అయినా పర్లేదు, ఎక్కువ కంటెంట్ మెథడాలజీ మీద కొద్దిగా ఎక్కువ మార్కులు వచ్చే విధంగా ఉండాలి. ఓకే, రైట్ అండి. ఇవి 3rd యూనిట్ ప్రకారం చూసుకుంటే, తర్వాత మనకు 4th యూనిట్లో విద్యా ప్రణాళిక ఏంటంటే ఇక్కడ విద్యా ప్రణాళిక కరికులం ఉందండి. విద్యా ప్రణాళిక అండ్ పాఠ్య పుస్తకం టెక్స్ట్ బుక్ అండి. ఈ యొక్క విద్యా ప్రణాళికలో కరికులం దగ్గర ఎలా బిట్లు అడిగాడు, ఇంతకుముందు ప్రీవియస్ కూడా ఎలా అడుగుతారంటే విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు మనకు ఉన్నాయండి. విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఉన్నాయి మనకు. ఈ విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలు అయితేంది, విద్యా ప్రణాళిక నిర్వహణ సూత్రాలు ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ నిర్మాణ సూత్రాలు, నిర్వహణ సూత్రాలు ఉన్నాయి. వీటి మీద అడుగుతాడు, ఒక క్వశ్చన్ హాఫ్ మార్క్ వస్తుంది. మరియు ఉపగమాలు ఉన్నాయండి. ఏ ఉపగమాలు? టాపికల్ అప్రోచ్ ఉంది, కాన్సెంట్రిక్ అప్రోచ్ ఉంది, మనకున్నట్టు స్పైరల్ అప్రోచ్ ఉంది, లాజికల్ అప్రోచ్ ఉంది, కోఆర్డినేషన్ మెథడ్ అని చెప్పి మనకు ఉపగమాలు ఉన్నాయండి. మనకి ఏంటంటే ఇక్కడ ఈ ఉపగమాలలో టాపిక్ అప్రోచ్, శీర్షిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి, సర్పిలాకార పద్ధతి, సమన్వయ పద్ధతి, తార్కిక పద్ధతులన్నీ ఉన్నాయి మనకు. ఈ పద్ధతుల నుంచి తప్పనిసరిగా మెరిట్స్, డిమెరిట్స్ మీద ఎక్కువ సార్లు రావడం జరిగింది కాబట్టి ఈ ఉపగమాల మీద కంపల్సరీ ఒకటి వస్తుంది. ఇదే ఉన్నటువంటి ఈ యొక్క విద్యా ప్రణాళికలో నేషనల్ ఫోకస్ గ్రూప్ అని చెప్పి, స్టేట్ ఫోకస్ గ్రూప్ అని చెప్పి, దీంట్లోనే కొఠారి కమిషన్, ఎన్పి 1986 విద్యా విధానం, ఎన్సిఎఫ్ 2005 అని చెప్పి మనకు కూడా కమిటీల కమిషన్ దీంట్లో ఉన్నాయి. లక్ష్యాలు స్పష్టీకరణలో వస్తుంది, విద్యా ప్రణాళికలో వస్తున్నాయి ఈ కమిటీల కమిషన్ల మీద. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి దీనికి పాఠ్య పుస్తకం మీద కంపల్సరీ ఒకటి, ఇలా 2 మార్క్స్ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చే అవకాశం ఉంది. మనకు మొత్తం 11 యూనిట్స్ 20 మార్క్స్ గుర్తుపెట్టుకున్నాను. ఇక్కడ బాగా స్కోర్ చేసేటటువంటి విషయాల మీద. ఇక్కడ అప్లికేషన్ మెథడ్లో అడిగినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. కమిటీలు కమిషన్లు వచ్చేటప్పుడు చాలామంది పిల్లలు కూడా చేయలేకపోతున్నారు. నేను యూట్యూబ్లో ఈ యొక్క దేవేందర్ మెథడ్స్ అని చెప్పి యూట్యూబ్లో కమ్యూనిటీలో పెట్టాను చాలా. ఈ కమ్యూనిటీలో పెట్టినప్పుడు చాలా ఈ యొక్క కమిటీల మీద చాలాసార్లు బిట్లిస్తే 100%కు 20-24 తప్ప ఎవరు కూడా ఎక్కువ చేయలేకపోయారు. ఎందుకంటే వీటి మీద చాలాసార్లు ఇవ్వడం జరిగింది. చదువుతున్నారులే కానీ ప్రాక్టీస్ లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే భయపడాల్సినంత అవసరం లేదు. ప్లానింగ్ ప్రకారం ఇప్పటికైనా స్టార్ట్ చేసి చదవండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. పర్ఫెక్ట్ మీరు జాబ్ సాధించగలరు. ఇంత మంచి అవకాశం పోతే రాదు. పోస్ట్ కూడా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, కొంత ఆ మధ్యకాలంలో 117 జీవో రద్దు అయిద్దా లేదా రద్దు చేయరా, పోస్టులు ఉండేవో అని చెప్పి ఒక అపోహగా ఉన్నారు. ఏది ఉంటుందండి, నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావా, అన్ని సబ్జెక్టులు నువ్వు పర్ఫెక్ట్ నేర్చుకుని ఉన్నావా? నువ్వు నేర్చుకొని లేవు, కానీ ఇప్పుడు చదవాలి. అలా నువ్వు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏదో ఒకటి అనొచ్చండి. మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్ 2025 ఎగ్జామ్ జరుగుతుంది, నేను జాబ్ సాధించగలను. అదే నమ్మకంతో ఉండాలి. ఒక్క పోస్ట్ అయినా నాదే, నేనే సాధించగలను. 100 పోస్టులు ఉంటే నువ్వు 100 పోస్టులు నువ్వేం చేయవు కదా, ఒక పోస్ట్ కదా నువ్వు చేసేది. ఆ ఒక్క పోస్ట్ అయినా నాదే అనే కృతనిశ్చయంతో హార్డ్ వర్క్ చేయి, సక్సెస్ సాధించగలవు. టైం వేస్ట్ చేయకుండా ప్లానింగ్ ప్రకారం చదవండి. ఓకే, రైట్ నాన్న. ఇవి మనకున్నటువంటి 4th యూనిట్ ప్రకారం. తర్వాత మనకు టీచింగ్ మెథడ్స్ ఉందండి. టీచింగ్ మెథడ్స్ అంటే మనకి ఏమున్నాయంటే బోధనా పద్ధతులు ఉందండి. ఈ బోధనా పద్ధతులు ఇది మనకున్నటువంటి 5th యూనిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి నాన్న, ఇక్కడ ఆగమన పద్ధతి అంటే ఇండక్టివ్ మెథడ్ అండ్ నిగమన పద్ధతి. ఈ డిడక్టివ్ మెథడ్ మీద ప్రతిసారి ఒక క్వశ్చన్ లేకుండా ఉండదు. గణిత శాస్త్రం మొత్తం కూడా ఆగమన పద్ధతి ప్రకారమే రూపుదిద్దుకున్నది, కానీ చేయడం మాత్రం నిగమన పద్ధతి ప్రకారం మనం చేస్తూ ఉన్నాం. ఈ తప్పనిసరిగా 100% ఈ యొక్క ఆగమన నిగమన పద్ధతి మీద 100% మీకు క్వశ్చన్ వస్తుంది. దీని తర్వాత మళ్ళీ అన్వేషణ పద్ధతి అండి, హ్యూరిస్టిక్ మెథడ్. అన్వేషణ పద్ధతి మరియు ప్రాజెక్టు పద్ధతి. ఈ ప్రాజెక్టు పద్ధతి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అన్వేషణ పద్ధతి మీద ఇచ్చడం చాలా తక్కువ, ప్రాజెక్టు పద్ధతి మీద ఇవ్వడం జరిగింది. సోపానాలకు సంబంధించి అడగడం జరిగింది. ఏ వాదం నుంచి తీసుకునబడిందని చెప్పి వీటి మీద అడిగాడు. వీటితో పాటు ఇక్కడ ఒక క్వశ్చన్, వీటితో పాటు కన్స్ట్రక్టివిజం అప్రోచ్ అండి. అంటే ఏంటి ఇక్కడ నిర్మాణాత్మక ఉపగమము. నిర్మాణాత్మక ఉపగమం అయితుంది. కొల్లాబరేటివ్ లెర్నింగ్ అంటే సహయోగ అభ్యసనం అంటే ఏంటి, అదేవిధంగా 5E లెర్నింగ్ ఏంటంటే ఇక్కడ
5 లెర్నింగ్ ఈ వీటి మీద కంపల్సరీ బిట్ లేకుండా ఉండదు. కంపల్సరీ వీటి నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇక్కడనే 1.5 మార్క్స్ మనకు వచ్చేటి. మిగతా మొత్తాన్ని కలిపి కూడా దీంట్లో ఉన్న ఈ టాపిక్లో బోధనా పద్ధతులు, బోధనా విధానంలో పాటించవలసిన నియమాలు ఏంటివి, అదేవిధంగా మనకు భావనలు ఉన్నాయి, కాన్సెప్ట్, వాటి మీద అప్పుడప్పుడు అడుగుతున్నాడు. ఇవి దీని ప్రకారం ఎక్కువ ఏరియాలు అడుగుతున్నాడు. ఇవి చూడండి. తర్వాత మిగతా ఉన్నటువంటి దాంట్లో అవి కూడా చదవండి. ఇక్కడ ఎక్కువ సార్లు ఈ ప్రీవియస్ పేపర్లో అడగడం జరిగింది. ఇవి బోధనా పద్ధతులకు సంబంధించిన విషయం మీద. తర్వాత మనకున్నటువంటి టాపిక్ ఏంటినానంటే 6th యూనిట్ చూడండి ఒకసారి. ఇయర్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ వార్షిక పథకం. ఈ యొక్క ఇయర్ ప్లాన్ అయితేంది, అదేవిధంగా యూనిట్ ప్లాన్ అయితేంది, అదేవిధంగా లెసన్ ప్లాన్, దీంతో పాటు మైక్రో టీచింగ్ సూక్ష్మ బోధన ఉందండి. చిన్న టాపిక్ అండి ఇది. లక్ష్యాలు, స్పష్టీకరణలు, బోధనా పద్ధతులు, విద్యా ప్రణాళిక పెద్ద యూనిట్. ఒక్కోసారి 5 బిట్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రతి దాంట్లో 2.5, ఒక్కోసారి బోధనా పద్ధతిలో 2.5 మార్క్స్ 3 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రణాళికలో ఎక్కువ స్కోరు అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటి ఏరియా అది. ఇక్కడ తక్కువ చిన్న యూనిట్ 100%. ఇక్కడ కూడా 2 కనీసం 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. 1.5 మార్క్ వచ్చే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, 1.5 మార్క్ తప్పనిసరి అడుగుతారు. ఈజీగా ఉంటుంది, ఈజీగా. మైక్రో టీచింగ్ స్టెప్స్ అంటే ఏంటి, సూక్ష్మ బోధన సోపానాలు ఏంటి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ మైక్రో టీచింగ్ ఏంటి, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మైక్రో టీచింగ్ అంటే ఎవరు, అవునా కదా, ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అనేటటువంటి సోపానాలు, వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పి అలా అడుగుతాడు. దీంట్లో లెసన్ ప్లాన్ ప్రకారం తీసుకుంటే హెర్బార్ట్ సోపానం మీద చాలాసార్లు అడిగాడండి. ఏ సోపానాలు అండి ఇక్కడ, హెర్బార్ట్ సోపానాలు మనకు ఉన్నాయండి. హెర్బార్ట్ జర్మనీ దేశంలో హెర్బార్ట్ సోపానాలు సన్నాహం, ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహావలోకనం చెప్పి మనం చదువుకున్నాం. ఈ సోపానాల మీద ఏ పదాలు దేని ద్వారా ఉంటాయి, ఏ సోపానంలో ఏం చేస్తాడు ఉపాధ్యాయుడు అని చెప్పి అడగడం జరిగింది. దీంట్లో ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్లో ఉన్నటువంటి సోపానాలు ఏంటి అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ ఈ ఏరియా నుంచి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ మనకు కనుక 4 క్వశ్చన్స్ ఇస్తే 2 మార్క్స్ చేతులు ఉంటాయి. తప్పనిసరిగా 1.5 మార్క్ అంటే 100% పర్ఫెక్ట్ మనం నేర్చుకోవచ్చు. దీనివల్ల ఈ ఏరియా చిన్న యూనిట్ పర్ఫెక్ట్ వస్తుంది. మరి 7th యూనిట్ ఏమొస్తుందంటే మన టీఎల్ఎం అండి. ఏంటి టీఎల్ఎం అంటే ఇక్కడ బోధనాభ్యసన సామాగ్రి, గుర్తుపెట్టుకోండి. ఈ బోధనాభ్యసన సామాగ్రి దగ్గర కంపల్సరీ నిర్వచనాల దగ్గర కంపల్సరీ ఒకటి వస్తుంది. బోధనాభ్యసన సామాగ్రి మీద నిర్వచనాల కంపల్సరీ ఒకటి వస్తుంది. అంతేకాకుండా ఎడ్గార్ డేల్ అనుభవ శంకు అండి. ఎవరైనా ఎడ్గార్ డేల్ అనే అమెరికా దేశస్థ మనోవిజ్ఞానవేత్త. ఈ యొక్క ఎడ్గార్ డేల్ అనుభవ శంకు ఉంది. ఈ అనుభవ శంకు మీద ఈ యొక్క పీఠభూమి భాగం నుంచి శిఖరాగ్రానికి పోతుంటే మూర్త స్థాయి తగ్గుతుందా పెరుగుతుందా, పైనుంచి కిందికి వస్తే పెరుగుతుందా తగ్గుతుందా, అమూర్త స్థాయి. దీంట్లో ఏ సోపానం తర్వాత ఏది అమూర్త సోపానం అని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది. ఓకే, కాబట్టి ఎడ్గార్ డేల్ అనుభవ శంకు మీద చాలాసార్లు అడగడం జరిగింది. నిర్వచనాల దగ్గర కూడా అడగడం జరిగింది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి మనకున్న ఈ గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి డిస్కస్ చేసాం. పూసల చట్రం అంటే ఏంది, అవునా కదా, దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ మనకు ఉన్నటువంటి పెగ్ బోర్డు అంటే ఏంది, జియో బోర్డు అంటే ఏంది, అదేవిధంగా బులెటిన్ బోర్డు గురించి డిస్కస్ చేసాం. దీని ప్రకారం ఉన్నటువంటి గ్రిడ్ పేపర్ అంటే ఏంటి, ఘనాకార పట్టీలు అంటే ఏంటి, మొత్తం కూడా డిస్కస్ చేసాం. ఈ యొక్క గణిత శాస్త్ర బోధనాభ్యసన సామాగ్రి మీద అడుగుతాడు. ఇక్కడ మిగతా మీద ఇంకొక క్వశ్చన్. ఇక్కడ కంపల్సరీ మనకు 2 మార్క్స్ వచ్చేటటువంటి ఏరియా వెరీ ఈజీగా ఉంటుంది ఈ యొక్క యూనిట్. ఇవి 7th యూనిట్ అండి. తర్వాత మనకు ఉన్నటువంటి మరొక యూనిట్ ఏంటంటే నాన్న 8th యూనిట్ మనకుంది. చూడండి ఒకసారి. 8th యూనిట్ ఏంటంటే గిఫ్టెడ్ చైల్డ్ అండి. ఎవరైనా గిఫ్టెడ్ చైల్డ్ అండ్ స్లో లెర్నర్స్ అంటే ప్రతిభావంతులు, మందాభ్యాసకులు, డిస్కాల్కులియా ఏంటంటే ఇక్కడ డిస్కాల్కులియా అనేటటువంటి ఈ 3 టాపిక్స్ ఇక మన 8th యూనిట్లో ఉంటాయి. ఈ 8th యూనిట్లో కంపల్సరీ చిన్న టాపిక్స్ కాబట్టి ప్రతి దాంట్లో నుంచి కంపల్సరీ ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తాడు. ఇక్కడ ప్రతిభావంతులు, స్లో లెర్నర్స్, మంద అభ్యాసకులు, డిస్కాల్కులియా మీద 100%. ఇక్కడ మనం ఈజీగా 1.5 మార్క్ అండి. ఇక్కడ చిన్న యూనిట్ బోధనా పద్ధతులు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, విద్యా ప్రణాళిక మీద పెద్ద యూనిట్ కాబట్టి కంపల్సరీ ఎక్కువ స్కోప్ ఉంది, ఎక్కువ అడుగుతాడు. ఈ చిన్న యూనిట్కి వెళ్ళి ఒక మార్కు, ఒక హాఫ్ మార్క్ తగ్గించి ఒక్కోసారి 2 మార్క్స్ కూడా ఇవ్వవచ్చు, చెప్పలేము, కానీ తగ్గించేస్తాడు. అంటే మనం బాగా 6th యూనిట్ కానీ, 8th యూనిట్ కానీ, 9th యూనిట్ కానీ, 10th యూనిట్, ఈ 4 యూనిట్లు చిన్న యూనిట్లు పర్ఫెక్ట్ కూడా మనకి ఇక్కడ 4, 5, 6, 7 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ యూనిట్ కూడా ఈజీగా ఉంటుంది, అక్కడ కూడా ఈజీగా మనం సాధించవచ్చు. ఓకే, ఇదండి. 9th యూనిట్కి వచ్చేసరికి బోధనా మెలకువలు అండి. అంటే బోధనా మెలకువలు. ఈ బోధనా మెలకువలు అంటే అర్థం ఏంటంటే టీచింగ్ టెక్నిక్స్ అంటాం.
ఓకే, ఈ టీచింగ్ టెక్నిక్స్లో ఏముంటాయి మనకు? ఈ యొక్క బోధన మనకులు అంటే టీమ్ టీచింగ్ అంటే ఏంటి, కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క బోధన మెనకుల్లో అంటే టీమ్ టీచింగ్ బృంద బోధన అంటే ఏంటి, అదేవిధంగా ఓరల్ వర్క్ అంటే ఏంటి, రిటర్న్ వర్క్ అంటే ఏంటి, డ్రిల్లింగ్ అంటే ఏంటి, ఇలాంటి పదాలు మొత్తం, స్పీడ్ అండ్ యాక్యురసీ ఇలాంటి మొత్తం కూడా ఈ యొక్క యూనిట్లో ఉంటాయి. చాలా చిన్న యూనిట్ ఇది కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. అంటే ఈ యూనిట్ నుంచి కూడా కంపల్సరీ 3 or 4 క్వశ్చన్స్ వస్తాయి దీంట్లో. పోయినసారి టీమ్ టీచింగ్ బృంద బోధన కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్ మీద బిట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆల్టర్నేట్గా ఇస్తున్నాడు కాబట్టి ఈ ఏరియా నుంచి కంపల్సరీ అని చెప్పలేదు, చిన్న యూనిట్ కాబట్టి మొత్తం చదవాల్సిందే. ఎక్కడి నుంచి ఇస్తాడో గెస్ చేయలేము దీంట్లోంచి. ఇది బోధన మెనకువల నుంచి. మరి 10వ యూనిట్ తీసుకుంటే గణిత క్లబ్బులు అండి. ఏంటి ఇక్కడ? గణిత క్లబ్బులు, గణిత ఫెయిర్స్ మనకున్నటువంటి అంటే గణిత ఫెయిర్స్, గణిత క్లబ్బులు మనకున్నటువంటి ఈ యొక్క 10th యూనిట్కు తీసుకుంటే దీంట్లోనే గణిత సౌందర్య భావన అని ఉందండి. ఈ గణిత సౌందర్య భావన ఇప్పుడు న్యూ అకాడమిక్ బుక్లో ఇది కొత్త సిలబస్ కొత్తగా వచ్చిందని అనుకుంటారు. కొత్తగా ఏం లేదండి. 2002, 2008 వరకు ఉన్నట్టు గ్రే బుక్లో కూడా సౌందర్య భావన అంటే ఏమిటి, గణిత సౌందర్య భావన అంటే అప్పటి నుంచే ఉంది. కానీ ఇది కొత్తగా ఉన్నటువంటి సిలబస్ కాదు. అన్ని సిలబస్ అన్ని బుక్కులు దగ్గర పెట్టుకొని న్యూ బుక్లో సిలబస్లో రూపొందించారు. అన్ని బుక్కులు దగ్గర వేసుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇది ఓల్డ్ బుక్లో ఉన్నటువంటిదే ఈ యొక్క సౌందర్య భావన యాస్థెటిక్ కాన్సెప్ట్ అని చెప్పి 2002, 2008 నుంచి ఉన్నటువంటి గ్రే బుక్ అని నేను చూపించాను మీకు. ఆ బుక్లో ఉన్నటువంటి మ్యాటరే. కొద్దిగా బిర్కాఫ్ అనేటటువంటి వ్యక్తి సౌందర్య భావన గురించి ఏ విధంగా చెప్పాడు, ఏ గ్రంథాన్ని రాశాడని చెప్పి అడగవచ్చు. కాబట్టి ఈ కొత్త ఉన్నటువంటి అప్డేట్ కావాల్సిందే. ఇలా అప్డేట్ అయినటువంటి బుక్ ఆధారంగానే చెప్పాము, గుర్తుపెట్టుకున్నాను. ఇవి ఈ యొక్క గణిత క్లబ్బులు, గణిత ఫెయిర్స్, గణిత ప్రయోగశాలలు ఏంటి, సౌందర్య భావన అంటే ఏంటి, ఇలాంటి క్రమము, గణిత శాస్త్రం యొక్క ఆర్డర్ క్రమం అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇలాంటి అన్నిటి మీద అడుగుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఏరియాలో కంపల్సరీగా సాధించేటటువంటి చిన్న యూనిట్ కాబట్టి పర్ఫెక్ట్గా సాధించగలం చదివితే. నెక్స్ట్ మనకు లాస్ట్ యూనిట్ ఒకటి ఉందన్న నాన్న, ఏంటంటే ఇవాల్యుయేషన్ అంటే మూల్యాంకనము. ఏంటి ఇక్కడ? మూల్యాంకనము. మరియు ఇక్కడ మనకు సిసిఈ, అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసాం మన యాప్లో. ఇక్కడ ఎక్కడ ఏరియాలు అడుగుతాడంటే మూల్యాంకనం యొక్క రకాల మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ మీద కంపల్సరీ ఒకటి అడగాల్సిందే. అది నెంబర్ 1. నెంబర్ 2 సిసిఈలో ఉండేటటువంటి ఫార్మేట్ అసెస్మెంట్ మీద ఒకటి అడుగుతాడు. సమ్మేటివ్ అసెస్మెంట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ మీద కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషన్, కనెక్షన్ అండ్ విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్ చెప్పి మనం నేర్చుకుంటాం 5 విద్యా ప్రమాణాలు. అయితే మన దేవేంద్ర మెథడ్స్ యాప్లో నేను ఏం చెప్పాను మీకంటే విద్యా ప్రమాణాల యొక్క పూర్తి యొక్క విశ్లేషణతో పాటు విద్యా ప్రమాణాలు అడిగేటప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి, ఏ విద్యా ప్రమాణాన్ని ఎలా గుర్తుంచుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది యాప్లో. దాంతోపాటు తెలుగు అకాడమీ బుక్స్ తీసుకొని బాగా క్రోడీకరించి రాసి నేను మొత్తం వివరంగా మన యొక్క దేవేంద్ర మెథడ్ యాప్లో పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది. మూల్యాంకనం అంటే ఏంటి, దాంట్లో సిసి ఏంటి, టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఏంటి, అకాడమిక్ స్టాండర్డ్స్, వీటి మీద క్వశ్చన్ పేపర్ ఏ పేపర్ తీసుకున్నా లేకుండా ఉండదు. మినిమం ఈ యొక్క దీంట్లో మనకు వచ్చే మార్కులు 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు మనకు 11 యూనిట్స్, 11 యూనిట్స్లో మనకు 20 మార్క్స్, 10 యూనిట్గా లెక్కేసుకుని ఒక్కొక్క దానికి 2 మార్క్స్ అంటే 20 మార్క్స్ అట్లా వేసుకోవచ్చు. కానీ బోధనా పద్ధతులు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, మూల్యాంకనం అవుతుంది. ఈ యూనిట్లకు పెరగడానికి కొద్దిగా స్కోప్ ఎందుకు ఇస్తారంటే 6th యూనిట్లో కానీ 8th, 9th, 10th యూనిట్లో కొద్దిగా సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని బేసుకొని ఇక్కడ ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా నేను చెప్పిన ఏరియాలు కొద్దిగా ఫోకస్ ఎక్కువ చేయండి. అన్నీ చదవండి, ఫోకస్ ఎక్కువ చేయండి. ఓకే, కాబట్టి ఇంత మంచి అవకాశం పోతే రాదు. ఎవరి మాటలు ఏం నమ్మకండి. 2025 సంవత్సరంలో 100% డిఎస్సి అయిపోయింది. నెక్స్ట్ రిక్రూట్ జరుగుద్ది, మేలో ఎగ్జామ్స్ ఉంటుంది, మార్చిలో 100% నోటిఫికేషన్. చాలాసార్లు చెప్పాను, తీరా వస్తుందో రాదో అని చెప్పి వెయిట్ చేసి తీరా వస్తుందనేసరికి హడావుడి చేసి కంగారు పడి జాబ్ కూడా పోతుంది. అందుకనే ఎవరి మాటలు నమ్మకుండా నువ్వేమనుకుంటున్నావు, సంవత్సరం అయిద్దా, 2 సంవత్సరాలు అయిద్దా, నేను పర్ఫెక్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్నానా లేదా, ఎప్పుడు వచ్చినా జాబు నాదే, ఒక్క పోస్టున నాదే అనేటటువంటి కృతనిశ్చయంతో హార్డ్ వర్క్ చేయండి. 100% మీరు సక్సెస్ సాధిస్తారు. ఓకే అండి, ఇవి మనకున్నటువంటి ఈ యొక్క సిలబస్ యొక్క విశ్లేషణ. కాబట్టి అందరికి ఆల్ ది బెస్ట్. మంచిగా హార్డ్ వర్క్ చేయండి, టైం వేస్ట్ చేయకండి.
రోజు 10-12 గంటలు చదవండి, ప్రాక్టీస్ ఎక్కువ చేయండి, బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. నేను టెస్ట్ సిరీస్ పెడతాను చెప్పి నాది కొని చేయాలని కాదు. ఎక్కడ మార్కెట్లో దొరికినా కూడా ఈ యొక్క సిలబస్ ప్రకారం ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ గ్రిప్ వస్తుంది. ఓకే, మనం మాత్రం అప్లికేషన్ మెథడ్లో సబ్జెక్ట్ మొత్తం కవర్ అయ్యే విధంగా పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నాం. మన యాప్ అందరికీ 100% న్యాయం జరుగుద్ది. ఓకేనా? కాబట్టి మన దేవేంద్ర మెథడ్స్ యాప్ సద్వినియోగం చేసుకోగలరు. ఓకే అండి, అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.